ఇరాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బయటకు చూస్తే ఇది సాధారణ సైనిక ప్రతిస్పందనలా కనిపించినా వాస్తవానికి అమెరికా లక్ష్యం మరింత వ్యూహాత్మకంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతూ ఉండటం, మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు టెహ్రాన్ ప్రయత్నాలు చేయడం అమెరికాను ఆందోళన చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ భద్రతా అంశం అమెరికాకు కీలకం. అందుకే ఇరాన్ మిసైల్, డ్రోన్ సామర్థ్యాలను బలహీనపరచడమే ప్రస్తుత సైనిక చర్యల లక్ష్యంగా చెబుతున్నారు. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా అసలు ఉద్దేశం కేవలం అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదు, ఇరాన్ పై తీవ్రమైన ఆర్థిక సైనిక ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి పాలక వ్యవస్థను అంతర్జాతీయ ఒప్పందాలకు వశం చేయించడం ప్రధాన వ్యూహంగా భావిస్తున్నారు. ప్రాంతీయ శక్తి సమతుల్యతను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం, మిత్ర దేశాలపై దాడులు భయం, ఉగ్రవాద సంస్థలు ఈ పరిస్థితిని ఉపయోగించుకునే ప్రమాదం వంటి అంశాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అమెరికా మాత్రం ఇది దీర్ఘకాల యుద్ధం కాదని, అవసరమైన లక్ష్యాలపైనే పరిమిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. కానీ పరిస్థితులు ఎలా మారతాయో అన్న అనిశ్చితి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇంకా అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తోంది. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు శాంతి చర్చలకు పిలుపునిస్తున్నాయి. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే అది ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ తో జరుగుతున్న ఈ ఉద్రిక్తతలో కనిపించేది ఒకటైతే దాని వెనుక ఉన్న వ్యూహాత్మక రాజకీయ లక్ష్యం మరొకటిగా ఉందనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ప్రధాన అంశంగా మారింది. రాబోయే రోజుల్లో అమెరికా చర్యలు ఇరాన్ ప్రతిస్పందనపై ఆధారపడి ఈ సంక్షోభం దిశ నిర్ణయించబడుతోంది. ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్న రష్యా, చైనా వంటి దేశాల వైఖరి కూడా పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికే గ్లోబల్ రాజకీయాల్లో బ్లాక్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపిస్తున్న వేళ ఈ ఉద్రిక్తతలు పెద్ద శక్తుల మధ్య పరోక్ష పోరాటానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఒత్తిడి పెంచుతుంటే, మరోవైపు ఇరాన్ కూడా ప్రాంతీయ మిలీషియా గ్రూపుల మద్దతుతో ప్రత్యుత్తర వ్యూహాలు అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అదే సమయంలో ఈ ఉద్రిక్తతలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఆర్థిక ఆంక్షలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇప్పటికే అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాహ్య ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. లేదా అంతర్జాతీయ చర్చలకు సిద్ధమవుతూ కొంత సర్దుబాటు దిశగా అడుగులు వేయవచ్చని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాల భద్రత కూడా ఇప్పుడు కీలక అంశంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న సైనిక బలగాలపై దాడుల ముప్పు పెరిగితే అది మరింత పెద్ద ప్రతిస్పందనకు దారితీసే అవకాశం ఉంది. ఇదే సమయంలో చమురు సరఫరాలపై మార్గమైన హార్ముజ్ జలసంధి భద్రతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వివాదం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతా సమీకరణలు, శక్తి సమతుల్యత అన్ని కలిసిన సమ్మిళిత రూపం. అందుకే ప్రతి చిన్న చర్యకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిస్పందన వస్తోంది. చివరికి ఈ సంక్షోభం ఎలా ముగుస్తున్నదన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. చర్చల దారిలోకి వెళుతుందా, లేక మరింత సైనిక చర్చలకు దారి తీస్తుందా అన్నది రాబోయే వారాల్లో తేలియే అంశం. అయితే ఈ విషయం మాత్రం స్పష్టం. ఇరాన్, అమెరికా మధ్య ఈ ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ సమీకరణలను కొత్త దిశగా మలిచే శక్తిగా కలిగి ఉన్నాయి.